మీరు ఇంకా చెప్పండి బాబా సందేశాలు మాకు. ఈ బాబా యొక్క సత్యప్రేమ సందేశాల్లో బాబా అనేక సార్లు చెప్పినటువంటి విషయం ఈ కర్మకాండలు. బాబా ఆయన చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ విశ్వ కార్యక్రమం, బాబా యొక్క విశ్వ కార్యక్రమం ఈ సాంప్రదాయక ఆచార వ్యవహారాలతోనూ కర్మకాండలతోనూ ఎటువంటి సంబంధం లేనిది. అటువంటిది ఆయన యొక్క విశ్వకార్యం. మరి మనం దాన్ని ఎలా అవగాహన చేసుకుంటున్నాము అన్నది ఒక్కసారి ఆలోచిస్తే, మామూలుగా బాబా ఒక గురువుగా ఆయన ఇచ్చినటువంటి సత్యప్రేమ సందేశాలను అవగాహన చేసుకుంటే మనకి ఆయన యొక్క ప్రేమ మార్గం అవగతం అవుతుంది. కానీ అటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళం ఈ కర్మకాండలను పట్టుకొని ఊగిసలాడుతూ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి గురించి ఒక్కసారి బాబా ఇలా చెప్తున్నారు. ఈ కర్మకాండలు అనేవి భగవత్ సాక్షాత్కారానికి దారి తీస్తాయి అని అనుకుంటే అది పొరపాటైనటువంటి అవగాహనే. మామూలుగా మానవుడు తాను చేసిన కర్మ ఫలితాలను పొందాలనే కోరికతోనే ఈ కర్మకాండలను ఆచరిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అలా చేస్తూ మరింతగా మాయలో తన జీవితాలను ఈ జనన మరణ సంకెళ్లతో శాశ్వతం చేసుకుంటూ అలానే అందులోనే కొనసాగిపోతూ ఉంటారు. అంతేగాని వాటి ద్వారా భగవత్ సాక్షాత్కారాన్ని కానీ మాయ నుండి విముక్తిని కానీ పొందలేము. ఆత్మజ్ఞానం ఎవరైనా పొందాలంటే అది కేవలం ఒక సద్గురు యొక్క కటాక్షం వల్ల ప్రాప్తిస్తుంది అనేది ఈ విషయం రూఢి అయితే, అప్పుడు ఈ ఈ ఈ కర్మకాండలను మనం ఎలా పట్టుకున్నాము, ఎలా వదిలించుకోవాలి అన్నది ఒక అవగాహన ఏర్పడితే దాని నుంచి ముందుకు పోగలం. అందుకు బాబా మరొక సందర్భంలో కూడా ఇలా అన్నారు. అలవాటుగా చేసేటువంటి ఈ మతపరమైనటువంటి కర్మకాండలు, క్రతువులు అనేటువంటి ఈ తెరను తొలగిస్తే పూజించబడేవాడు పూజారి నేనేనని నీవు గ్రహిస్తావు అని అనేక సార్లు బాబా ఈ ఈ ఈ సందేశాన్ని ఇచ్చారు. మరి అంతగా బాబా నొక్కి చెప్తున్నటువంటి ఈ కర్మకాండలు మనల్ని దాని నుంచి మనం ఎలా దూరంగా వెళ్ళాలి అన్న విషయాన్ని సంబంధించే ఈరోజు ఈ ఈ ఈ చర్చలో నాకు ఇచ్చినటువంటి సమయంలో కంప్లీట్ చేస్తాను. ఈ కర్మకాండల గురించే, అంటే ఆయన చెప్పినటువంటి మనం ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని పొందాలంటే ప్రేమ ద్వారానే సాధ్యమని, ఈ కర్మకాండలు క్రతువుల వల్ల కర్మలు పోగై మాయలో కోరుకుపోతారే తప్ప నిజమైనటువంటి సత్యాన్ని పొందకుండా ఏ విధంగానూ సహకరించినటువంటి ఈ కర్మకాండలను దూరంగా వదిలివేయటానికి బాబా ఆయన చెప్పినటువంటి మార్గం కేవలం ప్రేమ మార్గం. ఆ ప్రేమ ద్వారానే సాధ్యమవుతుంది అన్న విషయాన్ని చెబుతూ బాబా నౌరంగాలో మెహర్దాంలోను, కొవ్వూరులోని మెహరస్థాన్లోను అక్కడ ఆయన భవన నిర్మాణానికి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు బాబాను అనుమతి కోరినప్పుడు, అలాగే మరొక సందర్భం యోగిరాజ్ అనే యోగి పుంగవుడు సత్యాన్ని ప్రచారం చేసేందుకు నిర్వహిస్తున్నటువంటి ఈ హవన్ యజ్ఞం అనేటువంటిది, ఆ హవన్ యజ్ఞం అనేటువంటి నిర్వహిస్తున్నాడు. దానికి అక్కడున్నటువంటి ఆ హవన్ యజ్ఞంలో పాల్గొనటానికి హమీర్పూర్ బాబా ప్రేమికులు బాబాను అనుమతి కోరినప్పుడు
బాబా ఈ కర్మకాండల గురించి, వాటి నిరర్ధక నిరర్ధకత అంటే వాటి యొక్క విలువలేనితనాన్ని గురించి నేరుగా బాబా సుస్పష్టంగా చెప్పిన విషయాలు తెలుసుకునేందుకు గాను, తెలుసుకొని వాటిలో చిక్కుకోకుండా మన జీవితాన్ని జాగ్రత్త పరిచేందుకు బాబా ఆ ఆ సందర్భాల్లో ఇచ్చినటువంటి వివరణలు, ఈ 3 సందర్భాల్లోని వివరణలు ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఒకటి మెహర్దాం, రెండోది మెహరస్థాన్, మూడోది ఈ యోగిరాజ్ అనేటువంటి ఆయన చేసేటువంటి హవన్ యజ్ఞం, అందులో పార్టిసిపేట్ చేయడానికి ఆ హమీర్పూర్ ప్రేమికులు బాబాను అడిగినటువంటి సందర్భంలో ఆయన ఈ కర్మకాండల గురించి బాబా ఏం చెప్పారో వాటి గురించి తెలుసుకుందాం. మొదటిది, ఈ నౌరంగాలో ఉన్నటువంటి మెహర్దాం. బాబా ఈ నౌరంగాం మనకి తెలుసు, నాసిక్ కి దగ్గరలో ఉన్నటువంటిది. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి నాసిక్ కి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ నౌరంగా అనేటువంటి ప్రదేశం ఉంది. అందులో బాబా యొక్క మందిరాన్ని కట్టాలని 1960 సంవత్సరంలో బాబా గురుప్రసాద్ లో ఉన్న సమయంలో ఈ కొంతమంది ప్రేమికులు, ఈ ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి కొంతమంది ప్రేమికులు బాబా యొక్క ఈ విగ్రహాన్ని, ఆయన యొక్క నిలువెత్తు చలవరాతి విగ్రహాన్ని నౌరంగాలో ప్రతిష్ఠించేందుకు బాబా అనుమతిని అర్థించారట. అప్పుడు ఆ ప్రేమికుల కోరికను బాబా కొంచెం అయిష్టంగానే అంగీకరించారు. అయితే అప్పుడే వాళ్ళని ఒక హెచ్చరిక చేశారట. అదేంటంటే, ఈ శుష్కమైనటువంటి మతకర్మలకి, తంతులతో కూడినటువంటి ఈ పూజా విధానాలకు తన విగ్రహం అంటే తన యొక్క ఆ చలువరాతి విగ్రహం కేంద్ర బిందువు కాకూడదని హెచ్చరించారు. అలాగే ప్రభు యొక్క నిజమైనటువంటి నెలవు, ఆయన యొక్క నివాసం ఏమిటి అని అంటే ప్రేమికుడి యొక్క హృదయమేనని. ఇలాంటి మందిరాలు కానీ, ఇలాంటి గృహాలు కానీ నాకు అవసరం లేదు అని బాబా గుర్తు చేశారట. అలాగే మన తోటి వారికి ప్రేమతో చేసే సేవకే తనకు చేయదగ్గ నిజమైనటువంటి ఆరాధన అని గుర్తు చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ ప్రేమికులకు తన ప్రేమను వ్యక్తపరుస్తూ వాళ్ళు ఆ బాబాని అంటే ఇలాంటి క్రతువులు, కర్మకాండలు చేయకుండా నిర్వహిస్తామని మాట తీసుకున్న తర్వాత బాబా వారికి మాట ఇచ్చిన తర్వాత ఆయన యొక్క నిలువెత్తు విగ్రహం నెలకొల్పేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఈ 1962 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిపేందుకు వాళ్ళు నిర్ణయించుకున్నారట. అయితే ఆ విగ్రహం ప్రతిష్ఠించబోయే భవనానికి దానికి పేరేం పెట్టారంటే, ఆ భవనానికి మెహర్ మందిరం అని నామకరణం కూడా చేశారట. అయితే బాబా ఆ పేరును మెహర్దామ్ గా మార్చమని ఆదేశించారు. ఎందుకంటే ఇప్పుడు మందిరం, ఆ మందిరం అనేటువంటి మాటలోనే బాబా దాన్ని ఎందుకు నిరాకరించారు అని అంటే, ఇది నా ఇంటర్ప్రిటేషన్, నేను అనుకునేది, ఒక మందిరం కానీ గుడి కానీ అనేసరికి అందులో పూజలు, వ్రతాలు, జపాలు ఇవన్నీ చేసేటువంటి సాంప్రదాయక ఆచార వ్యవహారాలన్నీ అందులో ఆ మందిరంలో చేసేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనేమో బాబా దాన్ని తీసి మెహర్దామ్ గా పేరు మార్చారు. అయితే అప్పుడే వాళ్ళందరికీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారట. మామూలుగా ఎలా అయితే ఆ బాబాను దర్శించుకుంటారో, బాబా ఈ ప్రజా దర్శనాల్లో మామూలుగా బాబాను ఏ విధంగా అయితే దర్శన కార్యక్రమాల్లోనూ, సమావేశాల్లోనూ ఆ ప్రజలు వెళ్ళి ఆయన ఎలా అయితే దర్శించుకునే తీరులోనే, అలాంటి తీరునే ఇక్కడ కూడా మెహర్దామ్ లో కూడా తన విగ్రహాన్ని దర్శించుకోవాలని సూచించారు. అంతేకాని ఎటువంటి ఆడంబర కార్యక్రమాలు కానీ, లేకపోతే మతకర్మకు సంబంధించినటువంటి కర్మలు కానీ
ఈ ఆచార వ్యవహారాలు కానీ ఇవేమి కూడా అక్కడ నిర్వర్తించవద్దు అని బాబా గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఆ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ మెహర్దాంలో తనకు ప్రణామాలు అర్పించుకునే ముందు ఆ మెహర్దాం ప్రవేశ ద్వారం వద్ద అందరూ చదువుకునేందుకు వీలుగా అక్కడ బాబా పెద్ద పెద్ద అక్షరాలతో రాతి పైన కొన్ని ఆయన యొక్క సత్యప్రేమ సందేశాలను ఇవి ఇవి ఇక్కడ ఉండాలి అని సూచించారట. సూచించడమే కాదు, ఆ అక్షరాలను రాయించడానికి బదులు ఒక రాతిపై చెక్కించాలని ప్రత్యేకంగా సూచన కూడా ఇచ్చారట. అవేమిటి అనంటే, నేను ఏ మతానికి చెందను, నా మతం ప్రేమ, ప్రతి జీవి హృదయం నా మందిరం, ప్రేమతో మీరు ఈ రాతి భవనాన్ని నిర్మించినప్పటికీ మీ హృదయాలు నన్ను ఇచ్చటికి కొని తెచ్చేనప్పుడే నేను ఇక్కడ ఉంటాను అని రాపించారు. ఆ భవనం లోపల కూడా మరొక సందేశాన్ని కూడా చెక్కించారట. అదేమిటంటే, మత కర్మాచరణలు నన్ను కప్పేసి మరుగుపరుస్తాయి, కానీ స్వచ్ఛమైన ప్రేమారాధన నన్ను బహిర్గతపరుస్తుంది. ఈ విషయాన్ని సదా గుర్తించుకోండి అనేటువంటి ఈ సత్యప్రేమ సందేశాన్ని కూడా బాబా ఆ రాతి మీద ఆ శిలా ఫలకం మీద చెక్కించి అక్కడ పెట్టడం జరిగిందట. అయితే ఇక్కడ ఆయన ఈ కార్యక్రమాలు, నవరంగాలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి బాబా తరపున అప్పుడు అక్కడి నుంచి ఎవరు వచ్చారు అని అంటే, ఆ ఇనాగ్రేషన్ సెరమనీకి బరోడా మహారాణి అయినటువంటి శాంతాదేవి, ఆది సీనియర్, వాళ్ళిద్దరినీ కూడా బాబా ఆయన ఇక్కడికి పంపించారట. పంపించడమే కాకుండా వాళ్ళతో అక్కడ ఈ విషయాన్ని ఏదైతే ఈ శిలాపలకల పైన రాపించాలని ఆయన సందేశాన్ని ఇచ్చారో ఆ సందేశాన్ని కూడా గట్టిగా చదివి వినిపించాలని వారికి పలుమార్లు ఆదేశించి పంపించడం జరిగిందట. ఇది మొదటి నవరంగా. ఈ నవరంగాలో బాబా యొక్క విగ్రహ ప్రతిష్టాపన ముందు బాబా ఇచ్చినటువంటి ఈ మత కర్మకాండల గురించి ఆయన ఇచ్చినటువంటి సత్యప్రేమ సందేశం. ఇక రెండో విషయానికి వెళ్తే, అది 1959వ సంవత్సరంలో యోగిరాజ్ అనేటువంటి ఒక యోగి సత్యాన్ని ప్రచారం చేసేందుకు ఆయన నిర్వహిస్తున్నటువంటి హవన్ యజ్ఞంలో ఈ హమీర్పూర్ ప్రేమికులందరూ కూడా పాల్గొనాలి, అందులో పాల్గొనేందుకు తగినటువంటి సూచనలు బాబా ఇవ్వాలి అని కోరుతూ బాబా ప్రేమికుడైనటువంటి కేశవ్ నారాయణ నిగమ్ గారు ఆయన బాబాని ఇదే నెలలో 1958 మార్చి నెలలో బాబాను రిక్వెస్ట్ చేశారట. అప్పుడు బాబా ఆయనకి ఇచ్చినటువంటి సమాధానం, ఆయన చేస్తున్నటువంటి పని, ఆ యోగి పుంగుడైనటువంటి ఆ యోగిరాజ్ ఆయన ఏదైతే చేస్తున్నాడో అది బాగానే ఉంది, కానీ ఈ యజ్ఞయాగాదులను, మతకర్మలను, ఆచార వ్యవహారాలను పూర్తిగా అంతమొందిస్తూ తన అధికార ముద్రను వేసుకునేందుకు ఆ సనాతనుడు భూమిపై అవతరించాడు. మానవ జాతి నడుమ ఆయన అవతరించటమే ఒక మహా పరిత్యాగం. అది త్యాగాలనే త్యజించే మహాత్యాగం. మానవ రూపంలో ఆయన భూమిపై ఉండడం అన్నది సమస్తమైన కర్మకాండలను, మత కర్మలను, మతాచారాలను కూడా అధిగమించి ఉండడం అన్నది దాని అర్థం. భూమిపై ఆయన భౌతిక రూపంలో ఉండడం అనేదే ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన ప్రతి విషయానికి స్వస్తి పలికే ఒక దివ్య శాసనం వంటిది. అదే సమయంలో ఆ వ్యక్తి యొక్క అస్తిత్వ మూలాల్లోకి ప్రేమను ప్రసరింపచేసే ద్వారాన్ని తెరిచేది కూడా ఆయన యొక్క భౌతిక రూపం ఈ భూమి మీదకి రావటం. అయితే అలాంటి ఆ భౌతిక ధారణతో అవతారుడు భూమి మీదకు వచ్చినప్పుడు వసంతకాలం అంటారే, మరి అలాంటి ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆయనకు ముందు చేసేటువంటి యజ్ఞయాగాదులు, మతకర్మలు, ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా వాటిని అన్నిటినీ తొలగించి
ఆయన భౌతిక రూపం మన హృదయాల్లో ప్రేమను నిలుపుకోవడానికి సాక్షాత్తుగా అంటే భగవంతుడు సాక్షిభూతుడిగా భూమి మీదకి రావటమే గొప్ప. మన హృదయాల్లో ఆ ప్రేమను ప్రవేశింపచేయటానికే గొప్ప ఉమ్, ఆయన యొక్క రాక. మరి అలాంటి దాన్ని మనం పక్కన పెట్టి ఈ కర్మకాండలను పట్టుకోవటం అనేది ఎంత మాత్రం సముచితం కాదు అన్న విషయాన్ని హెచ్చరిస్తూ ఈ విషయంలో కూడా బాబా మరి ఖచ్చితంగా చెప్తున్నారు, సుస్పష్టంగా చెప్తున్నారు. నా పట్ల తనకున్న ప్రేమ విశ్వాసాలు, ఎవరు ఆ యోగిరాజు పట్ల ఉన్నటువంటి విశ్వాసాలు రుజువయ్యేలా అనుభూతి పొందేందుకు నా ప్రియమైన హమీర్పూర్ జిల్లా ప్రేమికులకు ప్రత్యేకమైనటువంటి బోధనలతో పని లేదు. అటువంటి క్రతువులు, యజ్ఞాలు నా ప్రేమికుల అమాయక హృదయాల్లో స్వచ్ఛమైన ప్రేమను కలుషితం చేస్తాయి. యజ్ఞాలు, మతాచారాలు, వివిధమైనటువంటి కర్మకాండలు, ఇంకా వివిధ యోగాభ్యాసాలు అన్నీ నా ప్రేమ సందేశాలను నలుదిశలా ప్రసరింపచేయటంలో ఎందుకు పనికిరానివే. కాలదోషం పట్టి ప్రస్తుత వినియోగానికి పనికిరాని ఆయుధాల వంటివి. యుగ అవతారుడు దైవీ మానవుగా తన సృష్టి నడుమ నడయాడుతున్న సమయంలో ప్రేమ తప్ప వేరే ఇతర విషయాలు సమస్తము వివిధములైన సాధన సంపత్తి అంతా ప్రస్తుత అవసరానికి పనికిరానవుతాయి. బాబా ఈ పారాగ్రాఫ్ లో ఎంత క్లియర్ గా చెప్పారు అనంటే, ఈ ఈ ఈ యజ్ఞ యాగాదులు, క్రతువులు, ఆయన చేసేటువంటి ఏవైనా కూడా ఆయన ముందు ఆయన సాక్షాత్తు భగవంతుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సత్య ప్రేమ సందేశాలను నలదిశల ప్రసరింప చేయటంలో అవి ఎందుకు పనికిరాదు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా చెబుతూ, మరొక విషయాన్ని కూడా ఇక్కడ అండర్లైన్ చేయాల్సినటువంటి పాయింట్, ఈ ఈ ఇవన్నీ కూడా పనికిరానివి, కాలదోషం పట్టి ప్రస్తుత వినియోగానికి పనికిరాని ఆయుధాలు వంటివి. అలాంటివి ఈ ఈ కర్మకాండలు, యజ్ఞకృతులు ఇవన్నీ కూడా మత ఆచారాలు, సాంప్రదాయ మత ఆచారాలన్నీ కూడా పనికిరానిటువంటి ఆయుధాలు వంటివి అని బాబా క్లియర్ గా చెప్తున్నారు. ఈ యజ్ఞయాగాదుల మీద ఇంకొక క్లారిటీ కూడా ఇస్తున్నారు. ఎందుకు మరి వాటికి అంత విలువ లేదు అని అంటే, క్లారిటీ ఏంటంటే, ఈ యజ్ఞయాగాదుల పేరు మీద చేసేటువంటి అనేక వస్తువులు అందులో వేస్తూ ఉంటారు కదండి యజ్ఞంలో. అందులో తేనె, నెయ్యి, నవధాన్యాలు వంటి శ్రేష్టమైనటువంటి ఈ సుగంధ ద్రవ్యాలను అగ్నిలో ఆహుతి చేసే కర్మకాండాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు బాబా అంతటి విలువైనటువంటి వస్తువులు అందులో వేసి దాన్ని బూడిద చేయటం కన్నా, ఆకలితో అలమటించేటువంటి జీవులకు తినే హక్కును, ఆ త్రాగే హక్కును లేకుండా చేయటానికి బదులు ఆయన ఎవరు కేశవనార్ నిగంకి ఆయన చెప్తున్నాడు, నీ మిత్రుడైనటువంటి యోగిరాజు కొద్దిగా లోతుగా ఆలోచన చేసి ఇంతకంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఆ పవిత్ర ప్రేమాగ్ని గుండంలో తనను తాను దహింప చేసుకుంటే ఎంతో బాగుంటుంది అన్నది అక్కడ ఈ విషయాన్ని బాబా సుస్పష్టంగా వివరించారు. అంటే ఆ ప్రేమికులకు హమీర్పూర్ అంటే బాబాకి హృదయస్థానం. ఆ హృదయంలో బాబానే ప్రేమతో పెట్టుకున్నటువంటి ఆ హృదయాలు ఈ కర్మకాండంలో కనుక పాతుకున్నట్టయితే వారి హృదయాలు కలుషితమైపోతాయి అన్నారు. అలాంటి కర్మకాండలు, క్రతువులు ఇవి ఏ మాత్రము ఉపయోగపడవు అన్నది ఈ రెండవ సందర్భంలో సుస్పష్టంగా మనకు తెలియజేశారు. ఇక మూడవ విషయం, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొవ్వూరులో మనం మెహరస్థాన్ అనే పేరుతో నిర్మించుకున్నటువంటి బాబా సెంటర్. ఈ బాబా సెంటర్ కి అనుమతి కోసం శ్రీ రామలింగేశ్వరరావు గారు ఒకసారి ఉత్తరం రాస్తూ బాబాకు పంపారట. ఆ ఉత్తరాన్ని పంపించినప్పుడు బాబా రిప్లైలో ఆయనకి లెటర్ లో కూడా ఈ విధంగా చెప్పారట, వైదిక కర్మలు, మతాచారాలతో నాకేమీ సంబంధం లేదు. మెహరస్థాన్ లో నా ప్రేమికులు
భజనలతో, సంకీర్తనలతో ఆనందంగా గానం చేయవచ్చు, నాట్యం చేయవచ్చు. ఇంకా ప్రేమ పారవస్యంలో మునిగి నేలపై ధూళితో దొర్లాలని అనుకుంటే అలాగా చేయవచ్చు. ఎవరైనా తమ తమ ప్రార్థనతో దైవాన్ని కూడా కీర్తించుకోవచ్చు. కానీ కానీ ఇక్కడ హెచ్చరికిస్తున్నారు. కాలం చెల్లిన పసలేని మంత్రాలు ఉచ్చిస్తూ చేసే ఆరాధనలు నాకు అక్కర్లేదు. నా ఆరాధన నిలయంలో ఏవేవో లాంఛనప్రాయమైనటువంటి మత కర్మలను ఆచరించనక్కర్లేదు. మెహరస్థాన్‌లో ఈ ఆరంభ దినాన్ని వాళ్ళు ఆరంభ దినంగా పెడితే బాబా దాన్ని మార్చి స్వాగత శుభదినంగా ఉత్సవం జరగాలి అని లెటర్‌లో రాస్తూ సాంప్రదాయకమైనటువంటి ఈ మత కర్మలు, లాంఛనప్రాయంగా ఆచరించేటువంటి కర్మకాండలు మొదలైనటువంటి వాటన్నిటిని పూర్తిగా నిర్మూలించేందుకే నేను వచ్చాను. నేను ఈ మతాలన్నింటికి అతీతుడిని అని వివరిస్తూ ఆయనకి పర్మిషన్ ఇవ్వటం జరిగిందట. అయితే అంతకుముందు ఈ ఈ ఈ కొవ్వూరు ఈయన రాసిన రామలింగేశ్వరరావు గారు ఈ ఉత్తరం రాస్తూ ఆయనకి పర్మిషన్ తీసుకోవడానికి ముందు 1957 మళ్ళీ ఇది కూడా మార్చి నెలలోనే ఆంధ్ర కార్యకర్తలతో జరిగిన సమావేశంలో, అప్పుడు బాబా రాజమండ్రిలో జరిగినటువంటి ఆ సమావేశంలోనే కోడూరు కృష్ణారావు గారు కొవ్వూరులో ఈ బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తన కోరికను బాబా ముందు వ్యక్తపరిచినప్పుడు ఆయన డైరెక్ట్ గా చెప్పారట, నన్ను నీ హృదయంలో ప్రతిష్ఠించు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అని బాబా ఆయన నిర్మోహమాటంగా ఆయనకి చెప్పారట. అప్పుడు కోడూరి గారు ఆయన బాబాకి చక్కటి సమాధానం ఇచ్చారట. ఏమిటంటే, బాబా నీవు నా ఎదలో నెలకొనేందుకు నీ విగ్రహం ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. భౌతికంగా నేను మీకు దూరంగా కొవ్వూరులో ఎక్కడో ఉంటున్నాను కదా, అందువల్ల నీ ప్రతిరూపం నీ విగ్రహం చూసుకుంటూ నా ఎదుట ఆ విగ్రహాన్ని వీక్షిస్తూ నిరంతరం నిన్ను నా ఎదలో పదలపరుచుకుంటాను. అంతేగాక ఈ విగ్రహం నాకొక్కని కోసమే కాకుండా అసంఖ్యాకమైన ఎంతో మంది వారి మదిలో నిన్ను గుర్తించుకునేందుకు మాధ్యమంగా నీ విగ్రహం ఉపయోగపడుతుంది. మేము నిన్ను అత్యంత అమితంగా ప్రేమించేందుకు ఈ విగ్రహం నుండి స్ఫూర్తిని పొందగలుగుతాము అని ఆయన కోరటం జరిగిందట. అప్పుడు బాబా ఈ సమాధానానికి, కోడూరు చెప్పినటువంటి ఆ సమాధానానికి బాబా చాలా సంతృష్టిని ఆయనకి కలిగి అప్పుడు బాబా ఇలా సూచించారట, నీవు ఇదే ప్రయోజనాన్ని అర్థించి నా విగ్రహాన్ని పెట్టాలనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నీ హృదయం నన్ను ఆ విగ్రహంలో కనుగొనాలి. నేను విగ్రహంలో అధిసించి ఉంటాను, కానీ మీ హృదయాలు ఆ విగ్రహంలో నన్ను చూడాలని కోరుకోలేనప్పుడు ఆ విగ్రహం కేవలం నన్ను పోలిన ఒక రాతి శిల్పంగానో లోహ విగ్రహంగానో మాత్రమే ఉంటుంది. కాబట్టి మానవునికి భగవంతునికి మధ్య ప్రేమ యొక్క స్వేచ్ఛ ప్రవాహానికి అడ్డుగా నిలుస్తున్నటువంటి ఈ పాతకాలపు కర్మకాండలకు, క్రతువులకు స్వస్తి చెప్పి మన హృదయాలకు అతి చేరువుగా ఉన్న బాబాను అధికాధికంగా ప్రేమించగలిగేటట్టు జీవించాలి. అలాగే మనకు తనపై ఉన్న ప్రేమ కంటే ఆయన అంటే మనం ఆయన పైన మానవుడిగా మనం ఆయన పైన చూపించేటువంటి ప్రేమ కన్నా భగవంతుడిగా బాబా మన పైన చూపించేటువంటి ప్రేమే అత్యున్నతమైనటువంటిది. ఈ మహోన్నతమైనటువంటి ప్రేమ ఆయన కలిగి ఈ భూమిపై నడియాడుతున్నప్పుడు ఆ దివ్య ప్రేమను, ఆ అవతారుని యొక్క దివ్య ప్రేమను అందుకోవటానికి మానవ హృదయం వికసిస్తుందట. అందుకే అవతారుని ఆగమనం వసంతకాలం అంటారు కదా, అలాంటి ఆయన రాకతో ఈ భూమి పావనం అయిపోతుంది. అటువంటి సందర్భంలో ఆయన దివ్య ప్రేమను అందుకోవటానికి మానవ హృదయం కూడా వికసిస్తుందట. అప్పుడు భూమిపై ఏ శక్తి అతనిని బంధించలేదు. జీవితంలో అతనికున్న ఏ బలహీనత అతన్ని పట్టుకోలేదు. చేతిలో ఉన్న ఏ సంపద
అతన్ని సంతోషపెట్టలేదు. మనసులో ఏ అజ్ఞానం అతన్ని మోసపుచ్చలేదు. ఏ పదవి లేదా అధికారం అతనిని వశం చేసుకోలేవు. అటువంటి దివ్య ప్రేమ ఆయన ఆగమనంలో మనం పొందవచ్చు. మరి అలాంటి భగవంతుడు భూమి మీదకి వచ్చి అటువంటి దివ్య ప్రేమను మన హృదయాల్లో మేలుకొల్పటానికే తాను వచ్చానని పలుమార్లు ప్రియతముడు ప్రేమతో, దయతో మనందరినీ ఆయన దరికి పిలుస్తూ ఉంటాడు. మరి ఆయన పిలుపుని మనం పెడిచెవిన పట్టి పాత కాలపు ఆచారాలతోనూ, మత కర్మకాండలతోనూ కూడుకున్నటువంటి ఈ తుప్పు పట్టినటువంటి పాత మార్గాన్ని విడిచిపెట్టి, ఆయన నుండి ధారాళంగా వెలువడుతున్నటువంటి ఆ దివ్య ప్రేమను సొంతం చేసుకొని, ఆ రాజ్య మార్గంలోనికి ప్రవేశించటానికి ప్రయత్నిద్దాం. అలాగే అసంఖ్యాకమైనటువంటి జనన మరణాలను ఛేదించుకొని శాశ్వత ముక్తి మార్గాన్ని చూపించేటువంటి ఆయన దివ్య ప్రేమ మార్గాన్ని మనమందరం అందిపుచ్చుకొని ఆయన మనకు సహాయం చేయాలని చేతులు పైకెత్తి అర్థిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. బాబా కర్మకాండాల గురించి ఇచ్చిన సత్యప్రేమ సందేశాలు చక్కగా మాకు వివరించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలో భాగంగా ముందుగా శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను.